సైంటిఫిక్ జ్యోతిషంతో పాటు వాస్తులు కూడా మనం రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవును. సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి శాస్త్రి గారు? దీన్ని ఎలా చూస్తారు? అవును. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తు కూడా దీంతో చూడొచ్చు, ఆరా స్కాన్తో కూడా చూడొచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే సైంటిఫిక్ వాస్తు వచ్చేసరికి ఒక గృహం ఉందనుకోండి, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లా కానీ ఏదైనా తీసుకోండి, అది ఆఫీస్ కానీ, ఫ్యాక్టరీ కానీ. మొట్టమొదటిగా ఏంటంటే వాళ్ళకి ఆ ప్లేసు అనుకూలమైందా కాదా అనేటటువంటిది మనం సైంటిఫిక్ వాస్తులో చూడొచ్చు. మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం సెంటర్ పాయింట్లో కూర్చొని మనకి కొన్ని సైంటిఫిక్ వాస్తులో చూసేటటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి పంచభూతాల యొక్క సమతుల్యత ఉందా లేదా, పంచభూతాలు ఆ గృహంలో బ్యాలెన్సింగ్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, అది చెక్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మనము 16 జోన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే మనం ఈస్టు, నార్త్, వెస్ట్, ఇట్లా సౌత్ అని చూస్తున్నాం కదా, అట్లా 16 జోన్లు ఉంటాయి అన్నమాట టోటల్గా. ఆ 16 జోన్లలో ఏ జోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, ఏ జోన్లో దోషం ఉంది, ఆ జోన్ని ఎట్లా మళ్ళీ దాన్ని రెమెడీ చేసి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, అంటే దానికి రెమెడీ చేసి ఎనర్జీ తీసుకురావాలి అనేటటువంటిది దీంట్లో ఉంటుంది అనమాట. ఒక ఉదాహరణకి ఒక జోన్ ప్రాబ్లం బ్యాలెన్సింగ్ లేదు, ఇన్బ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు ఆ జోన్ యొక్క ఎనర్జీ ఎట్లా క్రియేట్ చేయాలనేది దీంట్లో మనం సైంటిఫిక్ వాస్తులో చూపిస్తాం. ఆ జోన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది గృహంలో. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉందనుకో, పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలు ఏంటంటే సెటిల్మెంట్ లేకపోవడం, ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావడం, లేకపోతే వాళ్ళకి విదేశాలకు చదువుకోవాలని వెళ్తున్నప్పుడు వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడం, లేకపోతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి మానసికమైనటువంటి స్థిమితం కరెక్ట్ లేకపోవడం, ఇట్లా ఆ జోను ఎవరికి సంబంధించిందో ఆ జోన్ యొక్క ఫలితాలు ఏమున్నాయి, ఆ ఫలితాలన్నీ కూడా అవన్నీ అక్కడ జోన్లో ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అవన్నీ డిస్టర్బెన్స్లు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉదాహరణ సౌత్ వెస్ట్ ప్రాబ్లం ఉంది, యజమానికి డిస్టర్బ్ అవుతుంది, ఆ యజమాని వల్ల మిగతా కుటుంబం కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 16 జోన్లు అనేటటువంటివి ఏ జోను ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, పిల్లల మీద ఏ జోను, యజమాని మీద ఏ జోను, లేడీస్ మీద ఏ జోను, అట్లా అనేది సైంటిఫిక్ వాస్తులో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటికి రెమెడీ ఇస్తాం, దానివల్ల వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఇదే కాకుండా మళ్ళీ పంచభూతాల సమతుల్యత, వాటి వల్ల ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మనకు వ్యక్తిగతంగా మనుషులకే కాకుండా ఇంట్లో కూడా గ్రహ దోషాలు ఉంటాయి. ఆ గ్రహ దోషాలు ఉంటాయని దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనము ఒక ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాం, అప్పుడు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకొని శంకుస్థాపన చేస్తాం. ఆ శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో ఏంటంటే నవరత్నాలు, నవధాన్యాలు, తర్వాత శంకు, కర్రతో చేసిన శంకును, వీటన్నిటిని కూడా ఏవైతే మనకి వాస్తును నిర్మూలించడానికి వాడేటటువంటి ఏవైతే శాస్త్ర సమ్మతమైనటువంటి ఏవైతే చెప్పారో అవన్నిటి కూడా అక్కడ నిక్షిప్తం చేస్తున్నాం. అది సెంటర్ పాయింట్లో కానీ, బ్రహ్మస్థానంలో కానీ మనం శంకుస్థాపన చేసుకుంటాం. లేదంటే నార్త్ ఈస్ట్ ఆ స్థానంలో కానీ మనం శంకుస్థాపన చేసుకుంటాం. ఆ శంకుస్థాపన చేస్తున్నప్పుడు మనము మంత్రపూర్వకంగా అవన్నిటికి నిక్షిప్తం చేస్తాం, అందులో పెడతాం. నవరత్నాలని, తర్వాత నవధాన్యాలని, పాదరసాన్ని, వీటన్నిటిని కూడా అవసరమైతే మత్స్య యంత్రాన్ని, వాటిని స్థాపన చేస్తాం. ఎందుకంటే ఈ స్థలమును కట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా పోవాలి అనే సంకల్పంతో చేస్తాం. అందుకని మొట్టమొదటి చేస్తున్నాం. కానీ నవధాన్యాలు, నవరత్నాలు ఒకటే ప్లేస్లో పెట్టడం వలన మొత్తం రిజల్ట్ రాలేకపోతుంది. కాబట్టి మనం ఈ సైంటిఫిక్ వాస్తులు ఏం చేస్తున్నామంటే, వాళ్ళ బ్రహ్మస్థానంలో కూర్చొని ఏ గ్రహ దోషం ఎక్కడ ఉంది, ఇంట్లో కేతు ఎక్కడుండి, రాహు ఎక్కడుండి, అసలు గ్రహ దోషాలు ఉన్నాయా లేవా ఆ ప్లేస్లో అనేది ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఉన్నాయని తెలిస్తే ఇమ్మీడియట్లీ మనం ఏం చేస్తామంటే అక్కడ రెమెడీ ఇస్తాం. దానికి సంబంధించిన రెమెడీ ఉంటుంది, ఆ రెమెడీ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అనమాట. ఇట్లా గ్రహ దోషాలను కూడా మనం సెట్ చేస్తాం. దీంతో పాటు ఏంటంటే మనము ఒక ఇల్లు మారినప్పుడు జనరల్గా చూస్తుంటాం, ఈ ఇంట్లోకి వచ్చి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని, లేకపోతే డిస్టర్బెన్స్లు ఉన్నాయని చెప్పేసి రకరకాలు చెప్తూ ఉంటాం. అంటే ఇంటికి హెల్త్కి కూడా సంబంధం ఉంటుంది. అది ఓన్ హౌస్ కావచ్చు, లేకపోతే రెంటెడ్ హౌస్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రెంట్ హౌస్లో ఉంటున్నాం అనుకోండి, అందులో ఒక 2 years, 3 years, 4 years అట్లా 20 years ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ సంబంధించినటువంటి అన్ని వాళ్ళ మీద ప్రభావం పడతాయి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రభావం పడతాయని కూడా మనం చెప్పలేము. ఉదాహరణకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అక్కడ ఇప్పుడు దీనికి చెప్పాను కదా, హెల్త్కి సంబంధించినటువంటి ఒక 7 types ఆఫ్ శాంపుల్స్ ఉంటాయి. అందులో రెడ్ శాప్ అని, ఆరెంజ్, ఎల్లో, గ్రీను, తర్వాత బ్లూ శాప్ అని, ఇండిగో శాప్ అని, వాయిలెట్ శాప్ అని, ఇట్లా వీటిని చూస్తాం. ఉదాహరణకి రెడ్ శాప్ అనే ప్రాబ్లం వాళ్ళ గృహంలో ఎక్కడ ఉంది,
అనేది గుర్తించి దానివల్ల ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయని కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి రెడ్ శాప్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి బ్యాక్ బోన్ ప్రాబ్లం కానీ, రెక్టమ్ ప్రాబ్లం కానీ, తర్వాత ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నీస్ మోకాళ్ళ నొప్పులు కానీ, లెగ్స్ ప్రాబ్లం కానీ, బోన్ మ్యారో వీక్ అవ్వడం కానీ, ఫీట్ ప్రాబ్లం అరికాల నొప్పులు కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం దాంట్లో ఉంటుంది. ఇట్లా 7 రకాలుగా ఇప్పుడు ఉదాహరణకి ఎల్లో శాప్ అనే ప్రాబ్లం ఉందనుకోండి, దానికి గాల్ బ్లాడరు, స్టమక్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లము, తర్వాత ఇట్లాంటి అనేకం ప్యాంక్రియాస్ డిస్టర్బ్ కావడము, ఇట్లాంటి వలన వస్తుంటాయి అనమాట. అట్లా గ్రహ దోషాల వలన వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, ఇంట్లో ఉన్నటువంటి ఎర్త్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాటికి రెమెడీస్ ఇస్తున్నాం. 100% సక్సెస్ ఉంటాయి అనమాట. దీంతో పాటు ఏంటంటే జనరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఇంట్లో, లేకపోతే మనీ లాక్ అయిపోయే ప్రాబ్లం ఉందా, లేకపోతే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా ప్రతిదీ ఫండ్స్ రేజింగ్, మ్యారేజ్ ప్రాబ్లం ఉందా. ఉదాహరణకి మ్యారేజ్ ప్రాబ్లం తీసుకోండి. కొందరి ఇళ్లలో గ్రహాలన్నీ కూడా అన్నీ బాగుంటాయి, గ్రహ దోషాలు వాళ్ళకి ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. కాలసర్పదోషం లేదు, కుజదోషం లేదు, గురుబలం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు, వయసు అయిపోతుంది. అంటే కారణం ఏంటంటే ఈ సైంటిఫిక్ జ్యోతిషం చూసేవాళ్ళు ఎవరు లేరు, తక్కువ. కానీ ఇంట్లో మాత్రం మీకు దోషము ఉంది, అన్ని దోషాలు ఉన్నాయి అంటే మీ ఇంట్లో హోమం చేసుకోండి అని చెప్తారు పురోహితులు. ఆ హోమం చేసుకున్నానని చెప్పితే ఏమవుతుందంటే హోమం చేసినటువంటి రిజల్ట్ ఎంతసేపు ఉంటుంది అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఒక గ్రహాలన్నీ కూడా ఏ గ్రహ దోషం ఉందో వాళ్ళకి తెలియదు ఇంట్లో. కాబట్టి అన్ని గ్రహాలకు సంబంధించినటువంటిది వివాహం కావడానికి ఏదైనా మంత్రాలు ఉంటే అన్నీ కూడా ఉచ్చారణ చేసి అవన్నీ హావుతులు ఇస్తారు. హావుతులు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కొద్ది టైం వస్తుంది, కానీ అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఆ రిజల్ట్ అనేది తొందరగా రాదు. వస్తే కొంతమందికి రావచ్చు, లేకపోతే గ్యారెంటీగా చెప్పలేమన్నమాట. మనం ఏంటంటే మ్యారేజ్ ప్రాబ్లం ఉంది అని ప్లేస్ని ఐడెంటిఫై చేసి అది ఒకవేళ వస్తువుల్లో ఉందా, మనం వాడే వస్తువుల్లో ఉందా, లేకపోతే ఎర్త్లో ఉందా అనేది ఐడెంటిఫై చేసి దానికి వస్తువుల్లో ఉంటే రిమూవ్ చేయమని చెప్తాం, లేదు మనకు ఎర్త్లో ఉంటే దానికి పరిహారం చేస్తాం. దానివల్ల రిజల్ట్ 100% వస్తుంది అనమాట. ఇంకొక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను ముగించే ముందు. అంటే ఈరోజు సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పర్సన్స్ వరకు కూడా మనం చూసుకుంటే విడాకులు అనేవి ఎక్కువైపోయినాయి. కామన్గా విడాకులు తీసేసి ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా. ఎందుకు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒకటి ఏంటంటే పూర్వకాలం తీసుకుంటే మహిళలందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో పనిని చక్కబెట్టుకునే వాళ్ళు, ఉద్యోగం చేసేవారు కాదు. కాబట్టి మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో మేమేం తక్కువ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం, అన్నిట్లో ముందంజలో ఉండడం, బాగా చదువుకొని ఒక ప్రయోజకులుగా అయ్యి వాళ్ళ సంపాదనలో వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. అంటే గ్రహ దోషాల వల్ల వచ్చేటటువంటి సమస్యలు కాకుండా, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ సమస్య కాకుండా ఈగో అడ్డం రావడం ఒకటి. ఎందుకంటే ఒక వైఫ్కి 2 lakhs వస్తున్నాయి, హస్బెండ్కి కూడా 2 lakhs వస్తున్నాయి. అక్కడ సమానం, ఈక్వల్ అనమాట. అంటే భార్యాభర్తలు ఎప్పుడైనా ఈక్వలే, సంపాదించుకున్నా మన శాస్త్ర ప్రకారంగా వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు అని చెప్తుంది శాస్త్రం. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం వాళ్ళు అన్నప్పుడు ఇద్దరు సమానమని చెప్పేసి శాస్త్రం ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు కొత్త చెప్పడం ఏం లేదు. అంటే వాడు ఎవరి పని వాళ్ళు కర్తవ్యాలు చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో పని చక్క పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అత్తమామలు చూసుకోవడం, వాళ్ళ పద్ధతులన్నీ వాళ్ళొక వర్గం. అంటే వాళ్ళు అది చేయకపోతే వీళ్ళు బయట ఉద్యోగం చేయలేరు, వీళ్ళు బయట ఉద్యోగం చేయకపోతే వీళ్ళు ఇవి చేయలేరు. కాబట్టి ఇద్దరు సమానమే. కానీ నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నా, పని మనుషులు పెట్టుకుని ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. ఇట్లా ఈగో అడ్డం వచ్చేసి కొన్ని విడాకులు జరుగుతున్నాయి. నేను 2 lakhs సంపాదిస్తాను, నువ్వు 2 lakhs సంపాదిస్తావు, నాకేం తేడా, నా మాట నువ్వు కూడా వినాలి అనే ఒక అహం అనేటట్టు పెరిగిపోతుంది. అంటే ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా శక్తి స్వరూపిణి కదా, అమ్మవారు అవతారం వాళ్ళ లేడీస్ కూడా, వాళ్ళేం చిన్న అంచనా వేయట్లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు సమానమైనటువంటిది ఆలోచన ఎప్పుడైతే మనుషుల్లో ఉంటుందో, ఇద్దరు సమానమైన ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, ఈగో అడ్డం రాకుండా, అంటే మనకు నేను సంపాదిస్తున్నా అనేటువంటి ఈగో అడ్డం రాకుండా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. వాళ్ళు ఎంత మంచి కలిసిమెలిసి ఉండాలనుకున్నా కూడా కొన్ని విడాకులు జరుగుతాయి, తప్పదు. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ జాతకంలో రాహుదోషం కానీ, కుజదోషం కానీ ఉండడం, అలాగే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ సమస్యల ప్రాబ్లం రావడం, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లం రావడం, ఇట్లా ఏదో ఒక సమస్య చేత వాళ్ళకి విడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. చాలా కేసెస్. వాళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే సమాజం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి కూడా మన భారతీయుల మీద కొంచెం ప్రభావం చూపుతుందన్నమాట. అంటే ఒకటి గ్రహ దోషాలను బేస్ చేసుకొని మొత్తం అద్భుతాలు జరుగుతాయని చెప్పలేము, లేకపోతే సైంటిఫిక్ వాస్తు ద్వారా అద్భుతాలు జరుగుతాయని చెప్పలేము. కాకపోతే కొన్ని వ్యవహార లోపాలు కూడా జరగడం వలన కూడా
కొన్ని పాశ్చాత్య అనుకరణ వలన కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒక మనిషిగా మన సాంప్రదాయబద్ధంగా భారతీయ స్త్రీలు భారతీయ పురుషులు ఎలా ఉండాలి, వాళ్ళకు కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఎంత గౌరవించాలి, మనకి శాస్త్రం ఏం చెప్పారు, పతి దేవోభవ అని చెప్పారు, అంటే పతే దైవము అని చెప్పారు. కానీ ఎంతమంది ఆ పతిని దైవంగా భావిస్తున్నారు? పతి అంటే కట్టబడుకుని కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అంటే వారు చేసే పనులు అట్లా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళని తప్పటికి తాగి వస్తాడు, మేము కట్టు తీసుకోకపోతే ఊరుకుంటుందా మరి? కాబట్టి తాగి వచ్చేసి సైలెంట్గా ఉంటే పర్వాలేదు, అలా అలవాటు అట్లుందని చెప్పి అనుకోవచ్చు. కానీ గొడవ చేస్తారు, భార్యను కొడతారు, అంటే అనవసరమైనటువంటి విషయాల్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నట్లేగా. కాబట్టి భార్య భర్తల మధ్యన ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఏమని చెప్తుందంటే సంతుష్టో భార్యా భర్త, భర్త భార్య తథైవచ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైద్యురం అని శాస్త్రం చెప్తుంది. అంటే భార్యాభర్తలు ఏ వంశం కానీ, ఏ కులం కానీ, ఏ జాతి కానీ, ఎవరైనా కానీ వాళ్ళిద్దరు ఎలా ఉండాలి అని చెప్తుందంటే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి. ఎట్లా ఉండాలి? ఒకరి మనసులను ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి యొక్క అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని భర్త ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే భార్య చక్కగా అలంకరించుకొని చక్కగా నీట్గా ఇల్లంతా చక్క పెట్టుకొని నీట్గా ఉంటే ఆయనకేం చిరాకు అనిపించదు. ఆయన బయట ఎక్కడెక్కడ పనిచేసి వస్తాడు, ఆయనకు ఇంట్లోకి రాగానే ఈమె అసూయతోని, ద్వేషంతోని, కోపంతోని అలా ఉండి ఇల్లంతా చక్కగా లేకపోతే, నీట్గా లేకపోతే ఈయనకి రాగానే ఈయనలో ఉన్న ఉగ్రస్వరూపం అనేది బయటపడుతుంది. బయటపడి నువ్వు ఇది ఇట్లా పెట్టావు, అది ఎట్లా పెట్టావు, ఇలా చేస్తావా నువ్వు, ఇదేనా మీ అమ్మ వాళ్ళు నేర్పించింది అంటే మళ్ళీ మీ అమ్మకు ఫోన్ చేస్తుంది, నాకు ఇట్లా అన్నారు, నిన్ను తిట్టింది, నన్ను తిట్టడం కాకుండా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న అండర్స్టాండింగ్ లోపం వలన కూడా ఈ రోజున విడాకులు జరుగుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్. కాబట్టి అతను ఏం చేస్తుంది, వీడే ఉన్నాడా బోడిగాడు, ఇంకోరు వివాహం చేసుకుంటున్నాడా అని చెప్పి తల్లులు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎంతమంది చూస్తున్నాం ఇప్పుడు. అంటే తన కూతురికి ఎలాంటి హాని జరగొద్దు అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇట్లా రకరకాల వ్యవహారాల వలన అనేక రకాల డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి మనము వ్యక్తిగతంగా మనము ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే స్త్రీ పురుషుల యొక్క ప్రాధాన్యత ఇద్దరి యొక్క సహకారం అవసరం. ఇప్పుడు ఒక వాహనం ఉందండి, ఒక వాహనం ఉన్నప్పుడు 2 టైర్లు సమానంగా దాంట్లో గాలి ఉంటేనే బాగా పోతాయి. ఏదైనా ఒక పంక్చర్ అయిపోయింది అనుకోండి, అది అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి కుటుంబం అనేది కూడా ఒక చక్రాలు లాంటి వాళ్ళు అన్నమాట. ఆ చక్రముకు ఆ యొక్క వాహనానికి చక్రాలు 2 సరిగ్గా పనిచేస్తేనే ఆ బండి మన గమ్యస్థానం చేరుకోగలుగుతాం. కాబట్టి అలా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మనం కోరుకోవచ్చు. అందరూ కూడా బాగుండాలని కోరుకోవాలి.